everybody, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. This video is also about kids related sentences. ఈ రోజు వీడియోలో కూడా పిల్లలతో మనం మాట్లాడుతూ ఉండే చాలా సెంటెన్సెస్ నుండి మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడైతే చూసేద్దాం. సో మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా. అయితే వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి నేరేడు పండ్లు. అయితే నేరేడు పండుని మనం ఇంగ్లీష్లో జామూన్ ఫ్రూట్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో నో వన్ నోస్ వాట్ హ్యాపెండ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది లవంగం. అయితే దీన్ని చాలా రకాల వంటల్లోనే వాడుతూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, నువ్వు లంచ్ పూర్తిగా తిన్నావా లేదా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్, ఈ బట్టలన్నీ ఎవరిలా చేశారు? బట్టలు పాడు చేసినప్పుడు ఇలా అడుగుతుంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హూ మేడ్ ఆల్ దీస్ క్లోత్స్ లైక్ దిస్? హూ మేడ్ ఆల్ దీస్ క్లోత్స్ లైక్ దిస్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, వై డిడ్ యూ త్రో క్లీన్లీ ప్యాక్డ్ క్లోత్స్ ఇన్ అ మెస్ లైక్ దిస్? వై డిడ్ యూ త్రో క్లీన్లీ ప్యాక్డ్ క్లోత్స్ ఇన్ అ మెస్ లైక్ దిస్ అంటే, నువ్వు నేను నీట్గా లేదా చక్కగా ప్యాక్ చేసుకున్న లేదా సర్ది పెట్టుకున్న బట్టలను ఎందుకు ఇలా విసిరేసావు అని, లేదా ఎందుకు ఇలా చిందరవందరగా విసిరేసావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్, యూ హ్యావ్ టు ఫిక్స్ ఆల్ దీస్ అండ్ పుట్ దెమ్ ఇన్ ఆర్డర్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు ఫిక్స్ ఆల్ దీస్ అండ్ పుట్ దెమ్ ఇన్ ఆర్డర్ యువర్ సెల్ఫ్ అంటే, నువ్వు వీటన్నింటినీ సరిచేసి సర్ది పెట్టి నువ్వే పెట్టాలి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, కింద ఎందుకు పడేశావు లేదా ఎందుకు విసిరేశావు? పిల్లలు అన్నాక ఇలాంటివి చేస్తూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ త్రో ఇట్ డౌన్? వై డిడ్ యూ త్రో ఇట్ డౌన్ ఈ విధంగా అడుగుతాం. థ్రోయింగ్ అంటే పడేయడం లేదా విసిరేయడం అని. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఇఫ్ యూ త్రో ఎవ్రీథింగ్ డౌన్ లైక్ దిస్, హూ విల్ గివ్ ఇట్ టు అస్? ఇఫ్ యూ త్రో ఎవ్రీథింగ్ డౌన్ లైక్ దిస్, హూ విల్ గివ్ ఇట్ టు అస్ అంటే, నువ్వు ప్రతిదానిని ఇలా కింద పడేస్తూ ఉన్నట్లయితే అవన్నీ మనకు ఎవరు ఇస్తారు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్, యూ త్రో థింగ్స్ డౌన్ అండ్ మేక్ మీ యాంగ్రీ, ఆర్ యూ మేక్ మీ యాంగ్రీ బై థ్రోయింగ్ థింగ్స్ డౌన్ అంటే, నువ్వు వస్తువులని కింద పడేసి నాకు కోపం తెప్పిస్తావు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, కూల్ డ్రింక్స్ తాగితే జలుబు చేస్తుంది. ఇదైతే అందరి పిల్లలకి చెప్తూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డ్రింక్ కూల్ డ్రింక్స్ యూ విల్ క్యాచ్ అ కోల్డ్. ఇఫ్ యూ డ్రింక్ కూల్ డ్రింక్స్ యూ విల్ క్యాచ్ అ కోల్డ్ ఈ విధంగా చెప్తాం. యూ విల్ క్యాచ్ అ కోల్డ్ అంటే నీకు జలుబు చేస్తుంది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, హౌ మెనీ టైమ్స్ డు ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు డ్రింక్ సంథింగ్ కోల్డ్? హౌ మెనీ టైమ్స్ డు ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు డ్రింక్ సంథింగ్ కోల్డ్ చల్లగా ఉన్నవి లేదా కూల్ డ్రింక్స్ని తాగొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. ఇంకొక ఎగ్జాంపుల్, ద చైల్డ్ హ్యాస్ కోల్డ్, ద చైల్డ్ హ్యాస్ అ కోల్డ్ సో ఐ స్టాప్ పుట్టింగ్ వాటర్ ఇన్ ద ఫ్రిడ్జ్. ద చైల్డ్ హ్యాస్ అ కోల్డ్ సో ఐ స్టాప్ పుట్టింగ్ వాటర్ ఇన్ ద ఫ్రిడ్జ్ అంటే, పిల్లలకి జలుబు ఉంది అందుకే నేను ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టడం మానేశాను అని. నౌ ద సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, స్వీట్స్ తింటే దగ్గు ఎక్కువ అవుతుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఈట్ స్వీట్స్ యూ విల్ కాఫ్ మోర్. ఇఫ్ యూ ఈట్ స్వీట్స్ యూ విల్ కాఫ్ మోర్ ఈ విధంగా చెప్తాం. అంటే నువ్వు స్వీట్స్ తింటే ఇంకా ఎక్కువగా దగ్గుతావు లేదా నీకు దగ్గు ఎక్కువ అవుతుంది అని. కాఫింగ్ అంటే దగ్గడం అని. ఫర్ ఎగ్జాంపుల్,
You should stop eating chocolates for these 2 days. You should stop eating chocolates for these 2 days. అంటే నువ్వు ఈ 2 రోజుల వరకు చాక్లెట్లు తినడం ఆపేసేయి లేదా చాక్లెట్లు తినడం మానేసేయి అని. You should stop అంటే నువ్వు మానాలి అని. Now the second example is, if you eat too many sweets, you will also become fat. If you eat too many sweets, you will also become fat. అంటే నువ్వు ఎక్కువగా స్వీట్లు తిన్నట్లయితే నువ్వు లావుగా కూడా అయిపోతావు అని. సెంటెన్స్ నెంబర్ 5 is, నీకు డబ్బులు ఎవరిచ్చారు? పిల్లల దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హూ గేవ్ యూ ద మనీ ఆర్ హూ గేవ్ యూ మనీ ఈ విధంగా అడుగుతాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్, ఫ్రమ్ హోమ్ డిడ్ యూ టేక్ సో మచ్ మనీ? ఫ్రమ్ హోమ్ డిడ్ యూ టేక్ సో మచ్ మనీ అంటే నువ్వు ఇన్ని డబ్బులని లేదా ఇంత డబ్బుని ఎవరి దగ్గర నుండి తీసుకున్నావు అని. ఫ్రమ్ హోమ్ డిడ్ యూ టేక్ అంటే ఎవరి వద్ద నుండి తీసుకున్నావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్, యూ డోంట్ నీడ్ సో మచ్ మనీ సో ఐ విల్ కీప్ ఇట్ విత్ మీ. యూ డోంట్ నీడ్ సో మచ్ మనీ సో ఐ విల్ కీప్ ఇట్ విత్ మీ అంటే నీకు ఇన్ని డబ్బులు అవసరం లేదు, అందుకే నేను వీటిని నాతో ఉంచుకుంటాను లేదా నా దగ్గర ఉంచుకుంటాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్, అవన్నీ నోట్లో పెట్టుకోకూడదు. పిల్లలు ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ఆల్ ఇన్ యువర్ మౌత్. యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ఆల్ ఇన్ యువర్ మౌత్ ఈ విధంగా చెప్తాం. యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ఆల్ ఇన్ యువర్ మౌత్ అంటే నువ్వు వాటన్నింటినీ నోట్లో పెట్టుకోకూడదు అని. Now the first example is, if you put the following things in your mouth, you will get unnecessary diseases. If you put the following things in your mouth, you will get unnecessary diseases. అంటే నువ్వు పడిపోయిన వాటిని లేదా కింద పడిన వాటిని నోట్లో పెట్టుకున్నట్లయితే నీకు అనవసరమైన జబ్బులు వస్తాయి అని. Another example is, do not put your writing pen and pencil in your mouth at all. Do not put your writing pen and pencil in your mouth at all. అంటే నువ్వు రాసే పెన్నుని అలాగే పెన్సిల్ని నీ నోట్లో అస్సలు పెట్టుకోకు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, ఫోన్ మళ్ళీ ఎందుకు తీసుకున్నావు? పిల్లలందరికీ ఫోన్ యూసేజ్ అనేది బాగా ఎక్కువైపోయింది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ పికప్ ద ఫోన్ అగైన్ ఆర్ వై డిడ్ యూ టేక్ ద ఫోన్ అగైన్ ఈ విధంగా అడుగుతాం. టేకింగ్ ఆర్ పికింగ్ అప్ అంటే తీసుకోవడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, లుకింగ్ ఎట్ ద ఫోన్ ఫర్ సో లాంగ్ విల్ గివ్ యూ అ హెడేక్. లుకింగ్ ఎట్ ద ఫోన్ ఫర్ సో లాంగ్ విల్ గివ్ యూ అ హెడేక్ అంటే ఫోన్ని అంత ఎక్కువసేపు చూడటం వల్ల నీకు తలనొప్పి వస్తుంది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్, వై ఆర్ యూ నాట్ లిస్నింగ్ టు మీ వెన్ ఐ టెల్ యూ నాట్ టు లుక్ ఎట్ ద ఫోన్? వై ఆర్ యూ నాట్ లిస్నింగ్ టు మీ when I tell you not to look at the phone అంటే ఫోన్ చూడొద్దని నేను నీకు చెప్పినప్పుడు నువ్వు నా మాట ఎందుకు వినడం లేదు లేదా నేను చెప్పింది ఎందుకు వినడం లేదు అని. Now the last sentence is, ఎండలో కాదు నీడలో కూర్చో ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో sit in the shade not in the sun. sit in the shade not in the sun ఈ విధంగా చెప్తాం. షేడ్ అంటే నీడ అని. Let's have some examples now. First one is, why are you sitting in the sun like this? Come inside. Or, why are you sitting in the sun like this? You come inside. అంటే నువ్వు ఎండలో ఇలా ఎందుకు కూర్చున్నావు? లోపలికి రా అని. Another example of the sentence is, don't play in the sun. Go out after the sun goes down. Don't play in the sun. Go out after the sun goes down. అంటే నువ్వు ఎండలో ఆడకు, ఎండ తగ్గిన తరువాత బయటకు వెళ్ళి ఆడుకో లేదా సూర్యుడు అస్తమించిన తరువాత బయటకు వెళ్ళి ఆడుకో అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.